దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ ఉన్నారా? తప్పనిసరిగా చూస్తూ ఉండండి. దేవుని చిత్తాన్ని గ్రహించండి. దాని ప్రకారంగా దేవుని రెక్కల నీడలో ముందుకు కొనసాగుదాం. ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలో 41వ దావీదు కీర్తన మొదటి వచనం చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వారి శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. ఇక్కడ దేవుని బిడ్డలారా, బీదలను కటాక్షించువారు ధన్యుడు. అట్టి వారు భూమి మీద కాపాడబడతారు, శత్రువుల యొక్క ఇచ్చ నుంచి వారు రక్షించబడతారనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు నీకంటే నిరుపేదలైన వారు, బీదలు, సహాయం కొరకు ఎదురు చూసే వారి కొరకు మీకున్న దానిలోనే, మీకున్న కొద్దిలోనే కొద్దిగా మీరు సహాయం చేస్తే మీరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుని బిడ్డారా, బీదలంటే లోకంలో ఉన్న వారందరికీ మనం సహాయం చేయలేకపోయినా ఈ రోజు నీకు ఎంతమంది ఎదురుపడ్డారో, నీ జీవిత విధానంలో నీ వద్దకు ఎవరైతే చేతులు చాపుతున్నారో వారికి నీకున్న దానిలోనే సహాయం చేస్తూ ఉంటే నిన్ను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను శత్రువుకి అప్పగించకుండా నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే బైబిల్ లేఖన గ్రంథంలోనే ఒక చోట దేవుడు సెలవిస్తాడు, మీరు బీదలను ఆశ్రయిస్తే నన్ను బీదలను ఆదరిస్తే మీరు నన్ను ఆదరించినట్లే. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి నేను ఒకరోజు ఆకలితో వచ్చాను, మీరు నాకు అన్నం పెట్టలేదు. ఒకరోజు వస్త్రం లేక వచ్చాను, మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు. ఆదరణ లేక మీ వద్దకు వచ్చినప్పుడు మీరు నాకు ఏది ఇవ్వలేదు అనే మాట దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు వారు అంటారు, ఎలా మీరు ఎప్పుడు మా వద్దకు వచ్చారయ్యా అంటే, బీదలను మీరు క్షమిస్తే, బీదలను ఆదరిస్తే నన్ను ఆదరించినట్లే అనే మాట దేవుడు తెలియజేస్తాడు. కనుక బీదల పక్షాన ఆయన ఉంటాడు, దిక్కులేని వారి పక్షాన ఆయన నడుస్తాడు. కనుక వారిని ఆదరిద్దాం, క్రీస్తు ప్రేమను చూపిద్దాం, ధన్యులుగా మార్చబడదాం, ఆశీర్వాదానికి అర్హులుగా ముందుకు కొనసాగుదాం. ఈ చిన్న పని నిత్య జీవాన్ని మనకి ఇవ్వగలుగుతుంది. చిన్న సహాయం దేవుడి కృపను మనకు దించుతుంది. కనుక ఈ మేలు చేస్తూ అనేకులకి మిమ్మల్ని దేవుడు దీవించాడు, మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకారకంగా దేవుడు ఉంచుతానని వాగ్దానం చేశాడు. కనుక మీకు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? మీకు ఎందుకు పోషిస్తున్నాడంటే మీకు లాంటి అనేకులు మీరు ఆదరిస్తారనే, మీకు లాంటి అనేకులకు మీరు ఏదో ఒక సహాయం, ఏదో ఒక రీతిగా ఆహారం పెడతారనే దేవుడు మీకు ఇస్తాడు. కనుక ఈ కృపను పొందుకుంటున్న మీరు కూడా అనేకులకు ఆ కృపను అందించండి, క్రీస్తు ప్రేమను అందిద్దాం. ఈ దిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు? ఈ వాక్ వచ్చిన అన్ని బిడ్డల పట్ల రూఢీపరిచయ్యా. ఎంతమంది అయితే ఇక్కడ నుంచి బీదలను కటాక్షించాలని, వారిని ప్రేమించాలని, క్రీస్తు ప్రేమను అందించాలని మంచి తీర్మానంతో ఒక రోజు ప్రారంభించబోతున్నారు. బిడ్డల ధన్యులుగా మార్చయ్యా. ఆ తలంపుతోనే వారిని ఆశీర్వాదానికి అర్హులుగా మార్చండి. ఎక్కడ శత్రువులకు అప్పగించకుండా, వారి ఇచ్చలో వారు పడిపోకుండా కంచా కాపుదల, పరిరక్షణ, సంరక్షణ ఇవ్వండి. నీ వలె మంచి హృదయంతో అనేకులు ప్రేమిస్తూ, ఆదరిస్తూ నిన్ను బయటకు తీసుకొచ్చే ధన్యత ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డలకు మీరు చాటి చెప్తూ అనేకుల్ని ఆశీర్వాదకరంగా మార్చమని, షేర్ చేసేవారు, లైక్ చేసేవారు, కామెంట్ చేసే ప్రతి ఒక్కరిని దీవెనకరంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచిగా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సాక్ష్యం అనేకులకి తెలియపరిచే విధంగా వాగ్దానాన్ని బట్టి నడుద్దాం. ఉదయకాల ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. 4:30 నుంచి 5:30 వరకు జరుగుతూ ఉంటుంది. మీరు అందరూ కలుసుకోండి, లైవ్ ద్వారా కలుసుకోండి. దేవుడు వింటారా, అనేకులు పరిచయం చేయండి. దేవుడు ఏ రీతిగా ఆయన అద్భుతాలు చేస్తాడు. కనుక దేవుడిని దర్శించే సమయంలో మనందరం ఆయనకు అందుబాటులో ఉందాం. ఆయన యొక్క రెక్కల నీడలో ముందుకు కొనసాగుదాం.